సో గుడ్ మార్నింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ డే 3 వ్లాగ్. సో ఈరోజు మనం కేదార్కంత బేస్ క్యాంప్ వరకు వెళ్తాం అనమాట. ఫ్రమ్ హియర్ ఆల్మోస్ట్ 2 kilometers. సో దిస్ ఈజ్ ద పాత్, ఇలా వెళ్తాము. అండ్ దిస్ ఈజ్ మై టెంట్. బాగానే నైట్ అయితే బాగానే నిద్ర పట్టింది. వాళ్ళు స్లీపింగ్ బ్యాగ్స్ ఇచ్చారు, నేనైతే షూతోనే పడుకున్నా. నాకు ఇంకా షూ కూడా ఇప్పుడు ఉద్దిగాలే, అంత చలి పెట్టింది అనమాట. బాగా ఆల్మోస్ట్ మైనస్లోకి వెళ్ళింది అనుకుంటున్నా. ఇంకా మధ్యరాత్రి ఒక 1 గంట అట్లా లేచి కొన్ని పిక్చర్స్ ట్రై చేసిన. రెస్ట్ ఏంటంటే చుక్కలు మంచిగా కనిపించినాయి, స్టార్స్. దాన్ని టైం లాస్ పెట్టిన, ½ an hour పెడితే 2 seconds వచ్చింది. ఇక స్ట్రిక్ట్గా మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి పడుకున్నా. కొన్ని ఒక 2-3 షార్ట్స్ తీసాను. గోయింగ్ చెక్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. నా ప్రొఫైల్లో ఉంటాయి ఆ షార్ట్స్, ఆ ఫొటోస్ అనమాట. నెక్స్ట్ నథింగ్ మచ్, వి జస్ట్ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ టీ అనమాట. టీ అంటే రెగ్యులర్గా మన పాలతో టీ కాదు, దీనితో మనం బ్లాక్ కాఫీ అవుతాం కదా, అలాంటి టీ. దట్స్ ఇట్ అప్ టు నౌ. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. యా పీపుల్, వీఆర్ గెటింగ్ రెడీ. మా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. లైట్గా తినేసి కేదార్కంత బేస్కి స్టార్ట్ అయిపోవడమే. ఫ్రమ్ హియర్ ఆల్మోస్ట్ 3 hours ఆఫ్ ట్రెక్ అనమాట. యా పోహా చేశారు. వాట్ ఇస్ ఇట్? క్యా సూపర్. రోజుకి మా బ్రేక్ఫాస్ట్ ఇదే. మా వాళ్ళంతా ఫోటో సెషన్ పెట్టుకున్నారు. అరే పైకి వెళ్తే చాలా స్నో ఉంటుంది అంటే కూడా వినట్లేదు, ఫోటో సెషన్ పెట్టేసుకున్నారు. ఎస్ పీపుల్, ఆల్ సెట్. నేనైతే మొత్తం నా లగేజ్ అంతా టెంట్లో వేసేసా. జస్ట్ సింపుల్ స్మాల్ బ్యాగ్, కెమెరా బ్యాగ్ అంతే పెట్టుకుంది, ఇంక ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు. ఇక స్టార్టింగ్ బ్యాగ్ ఇట్స్ టేక్ ఆల్మోస్ట్ 3 hours, 3 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి. అంటే వాళ్ళు 1.5 hour ఉన్నారు, కానీ మా వాళ్ళు ఫ్రెషర్స్ కదా, 3 hours మినిమం పడుతుంది అనమాట. సో ఫ్రమ్ టుడే, ఈరోజు నుంచి మాకు మొత్తం స్నో ట్రెక్. నిన్న మొత్తం ల్యాండ్లో చేసాం కదా, ల్యాండ్ అంటారా, ఎస్ అంతే, గ్రౌండ్ మీద చేసాం కదా. ఇప్పుడు మొత్తం స్నో ట్రెక్. ద ట్రయల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఈరోజు సన్ అసలు రానే లేదు అసలు మాకు. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. పాపం దేవుళ్ళు ట్రెక్కర్స్ థ్యాంక్ టు దెమ్ మంచి పాత్ చేసుకుంటూ వెళ్ళారు. వరుణ్, అబ్జర్వ్ చేసావా, ఇవి క్యాంప్ సైట్ దగ్గరికి రావట్లేదు డాగ్స్. ఏమో చూడు, ఏమున్నా క్యాంప్ సైట్ కట్టు ఇటే ఉంటున్నాయి. అండ్ నల్ల డాగ్ పై వరకు వచ్చింది కానీ క్యాంప్ సైట్ వరకు రాలే. ఇది చూడు, పోరా. నిహారిక, What's up people? how you are feeling నిహారిక? కొంచెం ఆల్టిట్యూడ్ వల్ల ఆక్సిజన్ తగ్గింది. But then I think we can do this. You can do this. ఏంటి ఏమనుకుంటున్నావు? డే 2 ఎలా ఉంది? ఏదో ఉంది, వెళ్ళాలి. మొత్తం స్నోయే. కొంచెం దూరం వచ్చినాక జుదాకా తలాబ్ చెప్పా కదా, ఒక ప్లేస్ ఉంటుంది జుదాకా తలాబ్. ఇక్కడే స్టే ఉండాలి, అక్కడ ఉంటామని. సీది జుదాకా తలాబ్ అనేది ఒక చిన్న లేక్ అనమాట. కనిపిస్తుందా లేక్? అబ్బా, రిఫ్లెక్షన్ వల్ల సరిగ్గా కనిపించదు. కిందికి వెళ్ళినాక నేను చూపిస్తా. యా, యూ కెన్ సీ హిడెన్ లేక్ ఇన్ హిమాలయాస్, జుదాకా తలాబ్. జుదాకా తలాబ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడికి శివుడు వచ్చి తపస్సు చేశాడనమాట. శివుడు జుట్టులో నుంచి కారిన
మంచు నీరు ఇలా రివర్ అయిందని వీళ్ళు పిలుచుకుంటారు అనమాట. అదే దాన్నే జుదాకా తలాబ్ అంటారు. దట్ ఈస్ ద మీనింగ్. సో పీపుల్ ఫైనల్లీ వీఆర్ హియర్. ఇట్ ఈస్ ఏ జుదాకా తలాబ్ అనమాట. ఇది నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ మేము హర్గోన్ దీని పక్కన ఒక తిప్పికొడితే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో స్టే చేసామన్నమాట. వై బికాస్ ఇక్కడ చాలా క్యాంప్స్ ఉంటాయి. సో రష్ ఉంటుంది కదా, సో అందుకనే అక్కడికి వెళ్ళి క్యాంప్ చేసాం అనమాట. కానీ సీ ద వ్యూ నైట్ కొంచెం లేక్ అయితే కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది. నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండే. ఇంకా మన వాళ్ళంతా ప్లాస్టిక్ వేయడం కానీ అది వేయడం కానీ మొత్తం అంతా పాడైపోయింది. యూ కెన్ సీ అక్కడ టెంట్స్ వేసుకున్నారు. అదంతా క్యాంప్. ఇక్కడే కాదు ఇంకా కిందికి ఉంటుంది క్యాంప్. ఇది స్టార్టింగ్ అంతే. కొంచెం కాస్ట్లీ ఉన్న ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ క్యాంప్ ఆక్యుపై చేసుకుంటారు. ఇలా కిందికి వెళ్తే 1/2 kilometer వరకు క్యాంప్స్ ఉంటాయి అనమాట. ఇది అనమాట జుదాకా తలాబ్. బాయ్ బాయ్. ఏంటి రచన, ఏమైంది? అలసిపోయావా? అలసిపోతూనే ఉన్నావా? నిన్నటికి ఈరోజుకి చాలా ఇంప్రూవ్ అయ్యావు యాక్చువల్లీ. సీరియస్లీ నిన్న ఈ 250 meters నువ్వు 1/2 hour తీసుకుంటుండే, ఈరోజు 15 minutesలో వచ్చావు. యూ కెన్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ మోటివేషన్ కదా, సీరియస్గా చెప్తున్నా. పీపుల్ స్నో ట్రెక్ అంటే నార్మల్గా అనుకున్నాం. అడుగు వేసుకుంటూ నడుస్తున్నాం అనమాట. అడుగేస్తే జారుతుంది. సో కేర్ఫుల్గా ట్రెక్ చేయాలి. ఈ పాత అంతా ఇలాగే ఒక 1.5 kilometer ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ట్రెక్ చేయాలి. కానీ ట్రెక్ చేస్తూనే కొద్దీ సేమ్ నిన్నట్లాగే గాయ్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. సీ ద వ్యూ, సీ యువర్ సరౌండింగ్స్. ఎంత బాగుంది. స్లో స్లిప్పరీ. Bro. Hey bro. You liking it? Yes, obviously. You're tired. Hey, do one thing. Go with Rachna. Hold her. बड़े मजे ले रहे हैं. పాపో గారు నేను ఎడదాకా వచ్చేసాను మీరు. మా టీంలో గట్టిగా పడుతున్నారు కింద. See the struggle. You can see. మాన్సా జాగ్రత్తగా రా. ఓయ్ అవతలకు పడితే అట్టే పోతావు. ఇట్రా మంచి సైడ్ నుంచి రా. మంచి సైడ్ నుంచి. పర్ఫెక్ట్ వచ్చేసాయి. మాన్సా కేర్ఫుల్. రావాలా? వాళ్ళు ఉన్నారు, గైడ్ తీసుకొస్తున్నాను. సూపర్ కేర్ఫుల్ గా. మాన్సా మంచుకొండ సైడ్ నుంచి రా. సైడ్ నుంచి. दूसरा पहन लो. दूसरा वाला पहन लो. ग्लव्स पहन लो. दूसरा కింద పడింది తను. మాన్సా ఏం కాదు, ఎక్కేసి ధైర్యంగా ఎక్కేసి. ఏది కాదు, జారుతుంది. ఆ గ్రిప్ తొక్కించుకొని ఎక్కాలన్నమాట. వచ్చేసావు నువ్వు? వెళ్ళిపోనా అంటే చచ్చిపోతావా? నేను వదిలేనా నిన్ను అడుగుతున్నట్టుంది నాకు. ఇక కేర్ఫుల్. అక్కడ కూర్చో, సీట్ దాని మీద వేసేసి. సి మాన్సా అసలు ఐఎమ్ రన్నింగ్ హియర్. నేను రన్ చేస్తున్నా. సి ఎలా నడుస్తుందా? నడు పర్లేదు. యూ కెన్ వాక్. యూ కెన్ సీ గైస్, ఐఎమ్ రన్నింగ్ హియర్. See, these guys are walking slowly.
సి రచన ఇది ఇలా ఉండాలి, సిగ్గు పడకూడదు అనమాట, అంతే పర్ఫెక్ట్, వెళ్ళిపో. బతికితే చాలు, సిగ్గులేదు గిగ్గులేదు. సూపర్ సూపర్. యాగా స్నో అయిపోయింది, మట్టి వచ్చింది, మా వాళ్ళ మొహాలు చూడండి వెలిగిపోతున్నాయి అనమాట. నిన్నటి నుంచి వీళ్ళు యాక్చువల్గా స్నో కావాలని వచ్చిన, స్నో వస్తేనేమో జారి కింద పడి పాకి 4 కాళ్ళతో నడిచి రచ్చ చేసారు. ఇప్పుడేమో మళ్ళీ మట్టి కావాలని అడుగుతున్నారు. అంటే బేసిక్గా హ్యూమన్ సైకాలజీ అంతే, ఇది కావాలంటే అది కావాలనిపిస్తుంది, అది కావాలంటే ఇది కావాలనిపిస్తుంది. Do you see this? Such a cute kid. Super, Chetu. What is your name? Shaurya. Ah? Shaurya. Shaurya. You are from? Yeah. You are from? Where you are from? कहाँ से? Noida. Noida. Oh, super, super. Bye. Bye. చిన్న పిల్లోడు కూడా చేస్తున్నాడు, సూపర్. సో వి జస్ట్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ టీ, జస్ట్ మూవ్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 200 to 300 మీటర్స్, అంటే ఒక 300 మీటర్స్ అని చెప్పారు. నేను అనుకున్నది ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. Mansa, why you so tight? చాలా వచ్చేసాంలే, ఒక 200 మీటర్స్ అంతే, 10 మినిట్స్. ఐస్లో మాత్రం ఎలా జారిందంటే వామ్మో, అందరూ స్పైక్స్ ట్రెక్కింగ్ షూస్ వేసుకొని వెళ్ళారండి. అవును, యాక్చువల్గా మీకు విషయం చెప్పలేదు. షో మీ యువర్ షూ. యా, సీ దిస్ ఇస్ రన్నింగ్ షూ. యాక్చువల్గా వాళ్ళకి ఏమైందంటే ట్రెక్కింగ్ షూస్ లేవు, సో లేకపోయినా వాళ్ళు ట్రెక్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. యా, దట్స్ ట్రూ. అలా అని అనలేము, కానీ వీళ్ళు ఫస్ట్ టైమర్స్ అంటే చాలామంది అంటారు, అంటే నేను విన్నంత వరకు లేదు ఫస్ట్ టైమర్స్ హిమాలయన్ ట్రెక్స్ చేయకూడదు అది ఇది అని చాలా విన్నా. బట్ ఇట్స్ ఎ ఛాలెంజ్. రచన అండ్ మానస బోత్ ఆర్ ఫస్ట్ టైమర్స్. దే డిడ్ ఇట్ రియల్లీ. టైం ఫస్ట్ టైమర్స్ వింటర్ ట్రెక్స్ చేయకూడదు, హిమాలయన్ ట్రెక్స్ చేయకూడదు అని అంటుంటారు. దే కెన్ డూ ఇట్. ఇఫ్ ఫిజికల్గా ఫిట్ అయితే వీళ్ళైతే ఏం లేరు నాకు తెలిసి. వీళ్ళు రోజు అవి ఇవి తినుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. వీళ్ళకి కరెక్ట్ చెప్పాలంటే ఒక 2 days ముందు వీళ్ళకి తెలుసు ఇలా ఒక ట్రెక్ ఉంటుంది అని. అంతవరకు ట్రెక్ ఉంటుందని కూడా తెలియదు. ఇష్టం ఉన్నట్టు తిని ఇష్టం ఉన్నట్టు ఉంటుండే. ఫైనల్గా ఎక్కించిన అనమాట. సో డోంట్ వరీ అబౌట్ దట్. సీ ద పాత్. కేర్ఫుల్ మాన్సా. వాట్ హ్యాపెన్? ఏం కాదులే. I think we are almost day to Kedarkantha base camp. So, yeah, finally we are at Kedarkantha base camp. You can see the board here. Oh, I think వెల్కమ్, యు ఆర్ అట్ కేదార్కాంత బేస్ క్యాంప్. సో ఫైనల్గా వచ్చేసాం పీపుల్. దట్ ఈస్ ద పీక్. ఆ పైన ఉండేది పీక్ అనమాట. సో రేపు మార్నింగ్ వెళ్ళాలి, కానీ చూద్దాం, డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ చూసి అదేం కన్ఫర్మ్ చేయలే ఇంకా. సో మాకు ఇచ్చిన స్టే అక్కడ ఉంది. హ్యావ్ టు గో బై దిస్ వే, ఇలా వెళ్ళాలి. పీపుల్, దిస్ ఈజ్ అవర్ టెంట్. వచ్చేసాం ఫైనల్గా కేదార్కాంత బేస్ క్యాంప్. సో పీపుల్, అది స్టోరీ. లైట్గా ఫుడ్ తినేసాం ఆఫ్టర్నూన్. లంచ్ చూపించలేకపోయినా వై బికాస్ గోపర్ ఛార్జింగ్ లేదు. సో ఇక్కడ ఛార్జింగ్ పవర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. వై బికాస్ ఫుల్ బ్యాటరీ పెట్టినా నాకు ఒక ½ hour కూడా రావట్లేదు అనమాట. వై బికాస్ అంటే మంచులో బ్యాటరీ డ్రైన్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. సో ఇబ్బంది అవుతుంది. సో ఛార్జింగ్ పెట్టేసి తినేసాను అనమాట. నైట్ వీలైతే చూపిస్తాను. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ ద కేదార్కాంత పీక్. ఆ మధ్య కనిపించే కొండ ఉంటుందా, అదే కేదార్కాంత పీక్ అనమాట. సో రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్.
ఒక 2:30, 3కి అట్లా స్టార్ట్ అవుతే సన్ రైజ్ మిస్ అవ్వం. ఇక్కడ నుంచి ఖచ్చితంగా 3 అవర్స్ ఖచ్చితంగా పడుతుందంట పీక్ వరకు. సో వాళ్ళు చెప్పే ప్రకారము. సో వన్స్ ఒకసారి పీక్ రీచ్ అయిన తర్వాత చూద్దాము. అంటే మ్యాక్సిమం పీక్కి అయితే వెళ్తాం. అసలు తగ్గేదే లేదు. మా వాళ్ళు గట్టి ఊపులో ఉన్నారు, తగ్గేదే లేదు. పీక్ వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. కాకపోతే కొంచెం మేము ఇంక ఎలా డిసైడ్ అయ్యామంటే ఈ రచన వాళ్ళని బాగా మోటివేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, పర్లేదు రోహిత్ మేము రిటర్న్ కింది వరకు వస్తాము ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే మాకు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 o'clock 6 o'clock అట్లా స్టార్ట్ అయితే సరిపోద్ది. సో అర్ధరాత్రి 3 గంటల వరకైనా మేము ట్రెక్ చేయగలుగుతాం, సాంక్రీకి వస్తామని ఒక హోప్ ఇచ్చారు. సో నూనెటి వరి నైట్ అంతా మేలుకొని ట్రెక్ చేయగలుగుతాం. మాకు అది పెద్ద ఇది వచ్చింది. ఇంకోటి డౌనే కదా, పెద్ద ఏం అనిపించదు. ఒక స్నోఫాల్ దగ్గరనే డౌన్ దిగేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా అదే ఫస్ట్ బేస్ క్యాంప్కి వచ్చాం కదా, అదంతా జుజుబి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. నూనెటి వరి అదొక పెద్ద గ్యారంటీ. అసలు మీకు క్యాంప్ వ్యూ చూపించా. వన్స్ అగైన్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అవర్ క్యాంప్. దట్ ఈస్ ది పీక్. అది పీక్. వావ్, మానస అండ్ రచన ఎంత బ్యూటిఫుల్గా చేశారు అసలు. ఇక వాడు చేశాడు. సూపర్. ఈ అబ్బాయి కూడా, అబ్బాయిలే చేశారు. ఆపే పోతుంది. కొంచెం జరగవా, ఫేస్ చూపించవా మిస్ వరంగాడు కూడా. బాబు కొంచెం జరుగు, స్నోమ్యాన్ ఫేస్ చూపిస్తా. నా ఫేస్ కూడా సూపర్. తిను చేసింది, తిను చేసింది, వరంగాడు తిను చేయలేదు, అతను చేశాడు, నేను అసలే చేయలేదు. పీపుల్, సన్సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యూటిఫుల్ సన్సెట్. మమ్మల్ని చూడు ఎలా రెడీ అయినాడు. నేను చలికి జడ్ అన్నాడు ఒక్కొక్కరికి, డోల్ తీరిపోతుంది. యా పీపుల్, ఇట్స్ టైమ్ ఈజ్ అరౌండ్ 6:15 or 6:20 అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు -5 to -8 degrees ఉంది. డిన్నర్ ఇప్పుడే చేసి వచ్చేసాను అనమాట. డ్యూడ్, ఐఎమ్ గోయింగ్ టు ట్రెక్ కేదార్కంత టుమారో మార్నింగ్. సో ఈ 2020లో మంచి జరిగిన విషయం ఏమంటే ఈ వింటర్ ట్రెక్, ఈ కేదార్కంత చాలా అసలు అద్భుతం అంటే అద్భుతమైన వ్యూస్ ఉన్నాయి. అంతే, ఇంకా పెద్ద చెప్పాల్సిందంతే ఏం లేదు. సో మాకు రేపు అసలు రియల్ అయిన అడ్వెంచర్ స్టార్ట్ అనమాట. ఓవరాల్గా ఎల్లుండి నిహారిక వాళ్ళకి ఫ్లైట్ ఉంది డెహ్రాడూన్ నుంచి. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే మేము 2 daysలో దిగాల్సిన ట్రెక్, అంటే కేదార్కంత పీక్ నుంచి సాంక్రీ వరకు 2 daysలో వెళ్ళాల్సింది మేము 1 dayలో వెళ్తున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. వీళ్ళని అలాగే బ్రెయిన్ వాష్ చేసా. సో నథింగ్ విల్ హ్యాపెన్ అన్నట్టు. సో హోప్ అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా. దట్స్ ఇట్ అప్ టు నౌ. బయట చూపించవచ్చు కానీ ఏం వీడియో కదా, పెద్ద ఏం తెలియదు అనమాట. మొత్తం చీకటే ఉంటుంది. ఫోటో అయితే వీకెండ్ అంటే కొంచెంసేపు కష్టపడితే మంచి ఫోటో వస్తుంది. అది నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మార్నింగ్ చెప్పాను, నైట్ తీసింది. సో సేమ్ వ్యూ సేమ్ ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ కూడా తీస్తాను, ప్రయత్నిస్తాం. అంతే పీపుల్, ఇంకంతకు మించి నథింగ్ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రోహిత్ అత్నారపు. బాయ్.